కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతుపో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటాయి. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా? సృష్టిలో చిలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తుటితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డ చోటు నుండి పరుగు మొదలు పెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చిదిరించుకోకముందే పథకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించుకోకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జునుడి గాంధీవం నుండి దూసుకు వచ్చే అస్త్రాలు.